ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు వాక్యం యొక్క టాపిక్ ఉదయకాల సమయంలో ఎవరు ధన్యులు అనేటటువంటి విషయాన్ని తెలియచేశాను. ఈ సమయంలో దేవునితో ప్రతిదినము క్రైస్తవుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, దేవుని సన్నిధానములు అనేటటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. పరిశుద్ధ గ్రంథము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ చాలా ఇక్కడ ఈ 46వ వచనం వరకే మనం చదువుకోగలిగితే, వారు మరియు వారందరూ కూడా ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దేవుని దయను పొందారు. ఇక్కడ క్రైస్తవుడు ప్రతిదినము చేయవలసిన ఒక చక్కటి విషయం ఏంటంటే, ఆనాటి కాలంలో వారందరూ కూడా ఏక మనస్కులయ్యి ప్రతిదినము ఎక్కడ కూడారంట? దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు. ఈరోజు క్రైస్తవ దేవుని బిడలంగా దేవుని ఆరాధిస్తున్నటువంటి దేవుని బిడలముగా దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించేటటువంటి మన జీవితాల్లో ప్రతిదినము కూడా కుటుంబంలో 2, 3, 4 ఒకవేళ అంతకు మించి మన కుటుంబంలో ఎక్కువ మంది ఉన్నా కూడా అందరూ కూడా ఏక మనస్కులై ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంట? కూర్చుని ప్రార్థించేవారిగా, పాడేవారిగా, స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా మనం ఏం చేయాలంట? ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఈ అపోస్తులైనటువంటి పౌలు ద్వారా కావచ్చు, అపోస్తులైనటువంటి దేవుని యొక్క సేవకుల ద్వారా కావచ్చు, ఈ అపోస్తుల కార్యములో వ్రాయబడుతుంది. వారు ప్రతి దినమున అనగా వారిలో మొట్టమొదటిగా ఏక మనస్సు అనేది రాబడింది. ఈరోజు కుటుంబంలో, మన కుటుంబంలో ప్రతివారు కూడా మీ గృహాల్లో నిలిచి ఉన్నప్పుడు, మీ గృహాల్లో అందరూ కలిసి ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడటానికి అందరికీ ఏముంటుంది? ఏక మనస్సు ఉంటుంది. ఏ పనైనా చేయటానికి మన అందరికీ ఏముంటుంది? ఏక మనస్సు ఉంటుంది. ఏ ఊరైనా వెళ్ళటానికి మన అందరికీ ఏముంటుంది? ఏక మనస్సు ఉంటుంది. ఏదైనా ఒక ఫెస్టివల్ కావచ్చు, ఏదైనా ఒక విషయంలో అందరము కలిసి ఏం చేస్తామంట? పార్టిసిపేట్ చేస్తాం. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించటము అనే దగ్గరికి వచ్చేసరికి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండటము అనే దగ్గరికి వచ్చేసరికి తారతమ్యములుగా అపవాది ఏం చేస్తుంది తెలుసా? ఒక్కొక్కరిని విడగొట్టడము ప్రారంభిస్తూ ఉంటుంది. ఎలా విడగొడుతుంది? ఒకరు దేవుని సన్నిధిలో మోకరిస్తూ ఉంటారు, ఇంకొకరు ఇంట్లో వేరే ఒక ప్రాంతంలో కూర్చుని ఏం చూస్తూ ఉంటారు? ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఇంకొకరు వేరే ఒక పనిలో ఏమైపోతూ ఉంటారు? నిగమనమై అయిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వారిలో అపవాది ఏక మనస్సుని ఏం చేస్తున్నాడు? తీసివేస్తున్నాడు. అంటే ప్రతిదినము ప్రతి కుటుంబములో ఏక మనస్సు కలిగి వారందరూ దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? కూడుకునేటటువంటి వారిగా ఉండాలి. అదే రీతిగా అక్కడ ఆనాడు అపోస్తులైనటువంటి దేవుని పిల్లలు, దేవుని సేవకులు, దేవుని శిష్యులు ఆ దినాల్లో ప్రజలందరూ కూడా ఏకమనస్కులై ఒక చోట ఒక సమాజముగా కూడినప్పుడు వారందరినీ వాక్యం చెబుతూ, మారు మనసు గురించి బోధిస్తూ, అయో రక్షణ బాప్తీసం ఇస్తూ వారికి రొట్టె విరిచి పంచిపెట్టారు. అదే కాకుండా వారందరూ దేవుణ్ణి ఏం చేశారంట? స్తుతించారు. హల్లెలూయా. ఒకటి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో
మన బిడ్డల జీవితాల్లో మనం చేసే ప్రతి పనిలో కూడా ఏక మనసు ఎలా కలిగి ఉంటామో, కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో కూర్చునేటప్పుడు, దేవుని సన్నిధిలో ఆరాధించేటప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు అందరము కలిసి ఏం చేయాలంట? ఏక మనస్కులై ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. ఎందుకంటే ఎవరికి వారు ఉంటే అపవాది మన కుటుంబంలో పని చేయడానికి ఎక్కువ అవకాశాన్ని తీసుకుంటారు. అదే అందరూ కలిసి దేవుని సన్నిధిలో కూర్చుంటే అపవాదికి మీ కుటుంబాల్లో ఏముండదో, చోటు ఉండదు, అవకాశం ఉండదు. ఎందుకంటే మీ ఏక మనస్కును బట్టి అపవాది మీ ఎదుట నిలబడ నేరడు. హల్లెలూయా. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అలాగే కుటుంబం అంతా ఏక మనస్కులై, రెండవదిగా అందరూ కూడా ఎవరిని స్తుతించాలి? ప్రతిదినము ఎవరిని స్తుతించాలి చెప్పండమ్మా? ఈ భూమిని కలుగు చేసినవాడు మన జీవితంలో ప్రతిదినము మనకి ఇస్తున్నాడా లేదా? ఈ దినం చూడని వారు ఎంతోమంది ఈ లోకంలో లేరా? గొప్ప గొప్ప వారు, పేరు ప్రఖ్యాతులు, సంపాదన, అలాగే ఐశ్వర్యం, వెండి బంగారం సంపాదించిన గనులైన వారు ఈ దినాన్ని చూడలేక ఏమైపోతున్నారు? కనుమరుగైపోతున్నారు. ఎందుకంటే రేపు నాది అనుకున్న నరుడు కూడా ఏమైపోతున్నాడు? ఏ క్షణమో రెప్పపాటున వారి జీవితం ముగించబడుతుంది. కానీ దేవుని ప్రేమ, దేవుని యొక్క దయాళత్వాన్ని బట్టి మనమందరము కనికరింపబడి సజీవులుగా చేయబడి ప్రతి దినము కూడా ఏం చేయబడుతున్నామో? కాపాడబడుతున్నాం. దేవుడు మన జీవితంలో ఇచ్చే ప్రతి దినము, ఇచ్చేటటువంటి ప్రతి సమయము, ప్రతి మాసము, ప్రతి సంవత్సరాన్ని బట్టి ప్రతి క్రైస్తవుడు కూడా కృతజ్ఞత కలిగి ప్రభుని ఏం చేయాలంట? స్తుతించాలి. ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, అయ్యో భర్తగా భార్యను బట్టి, భార్యగా భర్తను బట్టి, తల్లిదండ్రులుగా బిడ్డలను బట్టి, బిడ్డలుగా తల్లిదండ్రులను బట్టి, అలాగే దేవుడు మీకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, చేతి పనులను బట్టి ప్రతిదినము దేవుని ఏం చేయాలంట? స్తుతించాలి. హల్లెలూయా. ఎవ్వరు ఏ విషయంలో, ఏ సందర్భంలో కూడా దేవుడు నీ జీవితంలో కలుగు చేసిన దేనిని బట్టి మానక ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. ఇది క్రైస్తవుని జీవితంలో ప్రతిదినము చేయాలి. ఒకటి, ఏక మనస్కులై దేవుని సన్నిధికి రావాలి. రెండవదిగా దేవుని సన్నిధికి వచ్చినాక మొట్టమొదటిగా మన జీవితంలో ప్రతిదినము ఎవరిని స్తుతించాలంట? దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రతిదినము మన జీవితంలో ఉద్యోగానికి వెళ్ళాలి. ఉద్యోగం నిమిత్తం మనకి రకరకాలైనటువంటి పనులు, భారాన్ని బట్టి ఉద్యోగం అని ప్రతిరోజు ఎలా జ్ఞాపకమో మన జీవితంలో ఉంటుందో, దేవుడిచ్చిన దినాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, దేవుడు సృష్టికి కర్త, నిర్మాణకుడు కాబట్టి ఆయనను కృతజ్ఞతతో మనం ఏం చేయాలంటే? స్తుతించాలి. అదే కాకుండా కీర్తన గ్రంథము 88వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథము 88వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండమ్మా. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచూ ఉన్నాను. ఒకటి, ప్రభు సన్నిధిలో మనం అందరం ఏక మనస్కులై ప్రతిదినము కూర్చోవాలి. రెండవదిగా ప్రభుని స్తుతించాలి. ఇక్కడ అంటున్నాడు ప్రతి దినము ఏం చేస్తున్నాడంట? దేవుని సన్నిధికి అతడు మొరపెట్టుచూ ఉన్నాడు అని లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే దేవుని తట్టు అతని చేతులు ఏం చేస్తూ ఉన్నాడంట? చాపుతూ ఉన్నాడు. ఈరోజు కోరాహు కుమారులు వ్రాసినటువంటి ఈ కీర్తనలో వారి జీవితాల్లో కలిగేటటువంటి బాధను, వారి జీవితాల్లో కలుగుతున్నటువంటి పరిస్థితులను గురించి వర్ణించుకుంటూ వారు వస్తూ అంటున్నారు, దేవా ప్రతి దినము నేను నీకేం చేస్తున్నానంట? మొరపెట్టుచూ ఉన్నాను. ఒకటి, మన జీవితంలో ప్రతి సందర్భములో, ప్రతి సమయములో, అయ్యో ప్రతి దినము కూడా మనం దేవునికి ఏం చేయాలంట? మొరపెట్టాలి. ఎలా మొరపెట్టాలి? ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టేటటువంటి వారిగా ఉండాలి. మన జీవితంలో ప్రార్థన అనేటటువంటి సమృద్ధిని మనం ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి.
ఈరోజు చాలామంది వారి కుటుంబాల్లో, ఈరోజు చాలామంది వారి జీవితాల్లో రాబోతున్నటువంటి కాలమును, రాబోతున్నటువంటి పరిస్థితులను, రాబోతున్నటువంటి ప్రతి స్థితిగతులను బట్టి చాలామంది ఏం చేస్తూ ఉంటున్నారంటే, అయ్యో ఆర్థికాన్ని సమకూర్చుకుంటూ రాబోతున్నటువంటి దినాల్లో, రాబోతున్నటువంటి పరిస్థితుల్లో, రాబోతున్నటువంటి కరువైన ఇబ్బందులైన దాటడానికి సమృద్ధిని దాచుకుంటున్నారు కదా. కొల్ల సొమ్మును ఎలా దాచుకుంటున్నారో ఈరోజు క్రైస్తవుని జీవితంలో ఎప్పుడు ఏ పరిస్థితులు మన జీవితంలో అపవాది వాటిల్లింపజేస్తాడో, ఏ శోధన గుండా, ఏ శ్రమ గుండా మన జీవితాలను నడిపిస్తాడేమోనని మెలకువగలిగిన క్రైస్తవుడు ప్రతిదినము దేవునికి ఏం చేయాలంట చెప్పండి? ప్రతిదినము మొరపెట్టాలి. ఎందుకంటే ఈరోజు ప్రతిదినము మనం భోజనం చేయకుండా ఉంటామమ్మా? టిఫిన్ చేయకుండా ఉంటామా? మొహం కడుక్కోకుండా ఉంటామా? చెప్పండి అమ్మా సోదరులారా. ప్రతిదినము మనం మొహం కడుక్కోపోయినా దుర్వాసన వస్తుంది. ఒకవేళ స్నానం చేయకపోయినా కూడా దుర్వాసనే వస్తుంది. ప్రతిదినము మనం ఆహారం తినకపోతే మన శరీరం ఏమవుతుంది? క్షీణించిపోతుందా లేదా? ఒక పూటకే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, ఇంకా రకరకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి. ఎప్పుడు ఏది అటాక్ అయిందో కూడా. ఎందుకంటే ఈ తిండి, ఈ ఆహారం కల్తీని బట్టి ఒకప్పుడు దీనికంటే బలమైనటువంటి రకరకాల పదార్థాలు తిన్నప్పుడు కూడా మనుషులు ఎలా ఉన్నారు? బలంగా ఉన్నారు. ఇప్పటికి కూడా ఏ రోగాలు లేవు, బీపీలు లేవు, షుగర్ లేదు పెద్దవారికి. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ ప్రతిదీ కూడా తినే ఆహార వస్తువులు కల్తీ అయిపోవటాన్ని బట్టి అయ్యో ప్రతి వ్యక్తి కూడా తిన్న తర్వాత కొన్ని దినాల తర్వాత ఆ శరీరంలో బలహీనతలు వచ్చేస్తున్నాయి. అయ్యో బీపీలు, షుగర్లు అంటూ, గ్యాస్ ట్రబుల్ అంటూ, ఇంకా చెప్పాలంటే రకరకాలైనటువంటి బలహీనతలు తెలియనివి మానవుని ఏం చేస్తూ ఉన్నాయి? ఏలుబడి చేస్తున్నాయి. ఆరోగ్యం కలిగిన మనుష్యుడు కంటే అనారోగ్యం కలిగిన ప్రపంచమే లోకంలో కనబడతా ఉంటుంది. ఎందుకంటే ఏ చిన్నది అయ్యో మన జీవితంలో వచ్చిన మనుషునికి కలవరం. ఈరోజు దేవుని వాక్యం అంటుంది కదా, ఈరోజు మానవుని జీవితంలో ఒక పూట ఆహారం లేకపోతే శరీరం క్షీణించిపోతుంది. మరొక పూట తినకపోతే శరీరం అంతా ఏమైపోతుంది? షేక్ అయిపోతుంది. బాడీలో వణుకు అనేది ప్రారంభించబడుతుంది. ఎందుకంటే ఒక పూట ఆహారం లేకపోతే శరీరము ఎలా క్షీణించిపోతుందో, ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే ఆత్మలో ఏమైపోతాడంట? క్షీణించిపోతాడు. ఎలా క్షీణించిపోతాడు? వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు. ఈ ప్రార్థన అనేది మన జీవితాల్లో ఎప్పుడైతే తగ్గిపోతుందో అపవాదికి మనం ఏమిచ్చిన వారంగా ఉంటామో అవకాశం ఇస్తాం. వాడికి మనము ప్రార్థన ఎప్పుడైతే ఆపుతామో వాడు మెల్లగా వచ్చి మన ఇంట్లో కూర్చుంటాడు, మన చెవి దగ్గరికి వస్తాడు. లేనిపోని ఆలోచనలు, ఊసులు మనతో ఏం చేస్తూ ఉంటాడు? ముచ్చటించమంటూ ఉంటాడు. అప్పటి వరకు ప్రార్థన చేసి ఏ పనైనా చేసే నీవు ప్రార్థన ఆపివేసి వేరే చోటకి, వేరే ఆలోచనలకి నీ మనసు ఏమవుతుంది? కేంద్రీకరించబడుతుంది. అప్పటి వరకు దేవుని సన్నిధిలో విశ్వాసంగా ఉండేటటువంటి నీవు విశ్వాసములో ఏమైపోతూ ఉంటావో? సడిలిపోతూ ఉంటావు. కారణం ఏంటి అని నువ్వు కనుగొనేలోపు అపవాది నిన్ను డేలా పడవేస్తుంది. కారణం ఏంటంటే నీవు దేవునికి ప్రతిదినము మొరపెట్టకపోవటాన్ని బట్టి అపవాది నీ వద్దకు వచ్చి నీ మనస్సును, ఆలోచనలను, తలంపులను ఏం చేస్తూ ఉన్నాడు? చెడగొడతా ఉంటున్నారు. లేనిపోని ఆలోచనలు పెడతా ఉంటారు. ఒకప్పుడు క్రైస్తవుని జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వైపు తప్ప వేరే వైపు తిరిగేవారమ్మా? ఒక రకంగా చెప్పాలంటే విశ్వాస వనితలు అంటారు పెద్దవారిని. ఎంత విశ్వాసం అంటే భర్తలు రక్షించబడిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ వారు తాగి వ్యసనగానులయ్యి అయ్యో వారు సంపాదించింది, వీళ్ళు సంపాదించింది కూడా తాగుడికే వెచ్చించిన ఆ స్త్రీలు ప్రార్థనకి వెళ్ళి అయ్యో ప్రార్థనకు వెళ్ళొద్దని కొట్టినా కన్నీరు గారుస్తూ పిల్లల్ని భర్త విషయంలో బాధ్యత కలిగి ఏం చేసేవారు? దేవుని వెంబడించేవారు. అలాంటి అనేక మంది స్త్రీలు, తల్లుల్ని నా చిన్నతనంలో చూసా. వారు చేసిన ప్రార్థనలేమో ఈరోజు సంఘాల్లో కూడా పురుషుల సంఖ్య ఏమవుతుంది? బహుబలంగా పెరిగారు. ఒకప్పుడు సంఘాలలో 100 మంది స్త్రీలు ఉంటే కనీసం 10 మంది పురుషులు కూడా
కనబడేవారు కాదు. అంటే అలా కన్నీరు గార్చి అలా ప్రార్థన చేసి కుటుంబాలను ఏం చేసుకున్నారో దేవుని యొద్దకు నడిపించుకున్నారు. వారి విశ్వాసము, వారి ప్రార్థన, పట్టుదల వారి కుటుంబాలను నశించిపోతున్న భర్తను కావచ్చు, బిడ్డలను కావచ్చు ప్రభు యొద్దకు ఏం చేసిందంట, నడిపించింది. కారణం ఏంటి? వారి కొరకు ఏ మంత్రాలు చేయలేదు, వారి కొరకు ఏ పూజలు చేయలేదు, ఏ యాగాలు చేయలే. కేవలం ఏం చేశారంట, ప్రార్థన చేశారు. ఒకసారి మన జీవితంలో కొద్దిమంది ఉంటారు, ఇక్కడ భక్తి చేస్తూ ఉంటారు, ఇంకొక చోట ఏదైనా బలహీనత ఏదైనా వచ్చిందంటే రకరకాలైన కార్యక్రమాలు. కొద్దిమంది దిష్టిలు తీస్తూ ఉంటారు, కొద్దిమంది మంత్రగాల దగ్గరికి పోతూ ఉంటారు, ఇంకొద్దిమంది రకరకాలైనటువంటివి చేస్తూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, బలహీనతలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం. ఒకసారి మీరు అందరూ మోకరించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏ దుష్టుడు మీకు ఏం చేయడు, హాని చేయడు. అంతకీ అయ్యో ఒకవేళ ఆ బలహీనతను బట్టి మీకు భయము, భీతి చెందితే మీ కాపరికి ఫోన్ చేసి ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. మాకు ఒక సిస్టర్ ఉంది, ఈ ప్రాంతానికి వచ్చిన కొత్తలో చక్కగా భక్తిగా ప్రార్థన చేసేది, ఆరాధించేది. ఒకరోజు అలా ఆయన ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఒక కాకి వెనకాల ఏం చేస్తూ ఉంది, అతను వెళ్ళే మార్గం అంతా వచ్చి తలను పొడుస్తూ ఉంది. సర్లే రోడ్లో పొడిచింది అనుకుంటే ఈ రింగ్ రోడ్ దాకా అది అతన్ని ఏం చేసిందంట, వెంబడిస్తూ పొడుస్తూ ఉండేసరికి వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, వెళ్ళిపోయింది. ఈ కాకి పొడిచేసరికి ఇక ఉంటాయి కదా ఆలోచనలు, రకరకాలైన ఆలోచనలు వచ్చి సాయంకాలానికి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? ఒక మంత్రగాని దగ్గరికి వెళ్ళిపోయి ఆడేం చేశాడు, ఆయన ఒంగోబెట్టి చీపురు కట్ట తీసుకుని, చెప్తున్నా, చీపురు కట్ట తీసుకుని కొడతా ఉంటే ఇలా చిన్న కొడుకు వీడియో తీశాడు. హల్లెలూయా. అసలు ఎట్లా పడితే అట్లా కొట్టేశాడు. కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న చూడండి, అది విభూదో ఏదో ఆ మొహాన్ని కొట్టి అట్లా రాసి 1500 ఫీజు తీసుకుని పంపించాడంట. హల్లెలూయా. చూడండి, ఒక దేవుని మందిరంలోకి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే పోయేదానికి అతడు ఎక్కడ దాకా వెళ్ళిపోయారు? మంచి భక్తి కలిగిన వాళ్ళే, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళే, ప్రార్థించేవాళ్ళే. కానీ చూడండి, లోకములో ఉన్న ఆచారము, భయము, కలవరము వాడిని ఎక్కడ దాకా తీసుకెళ్ళింది. సరే మొదటి దినము ఓకే అంటే రెండో దినం కూడా జరిగిందండి. హల్లెలూయా. రెండో దినం కూడా జరిగితే ఒక వారం రోజులు ఇంట్లోంచి కదలకుండా కూర్చున్నాడు. ఎందుకు చెబుతున్నానంటే ఈరోజు దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో అపవాదికి మనం చోటు ఇస్తే వాడు ఏం చేస్తాడు, ఒక చిన్న సమస్య నుంచి ఇంకొక పెద్ద సమస్యను తీసుకొస్తాడు. మనం ప్రార్థన చేస్తే దేవునికి ఇచ్చిన అయ్యో భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా వారి కొరకు ప్రతిదినము మనం ఏం చేయాలంట, మొరపెట్టాలి. ప్రార్థన ఎప్పుడైతే తక్కువ అవుతుందో అపవాది పని ఎక్కువ అవుతుంది. ఏమంటారమ్మా? మన పని తక్కువైతే అపవాది పని ఎక్కువ అవుతుంది. వాడు పని ప్రారంభించాడు అనుకోండి, మనము దాని ఎదుట నిలబడలేము. కలవరాలు, భయాలు, ఆందోళనలు, అసలు ఎటుపో తేరుకుందామనే లోపు ఇంకొకటి, ఇది తేరుకుందామనే లోపు ఇంకొకటి మన మీద వచ్చి పడతా ఉంటాయి. అలాంటప్పుడు ఒక నిర్ణయానికి మనం తీసుకోవాలి. ప్రతి దినము దేవునికి ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. అలాగే ప్రతి దినము మన చేతులు ఎవరి వైపు చాపాలి? మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు. మనుషులు మనకు సహాయం చేయవచ్చు, కానీ దేవుని దయ నీకు కలగకపోతే ఏ మనుషుడు మనకేం చేయలేడంట, సహాయం చేయలేడు. దేవుడు నిన్ను ఒకసారి దీవించి ఒక మనుషుని దగ్గరికి వెళ్ళగానే సరే ఇతడు వచ్చాడు కాబట్టి ఇతడు పక్షాన్ని నిలబడదాము అనే ఆలోచన దేవుడు అతనికి కలుగ చేయనట్లుగా నీ ప్రార్థన బలంగా ఉంటే ఆ శత్రువైన అయ్యో కఠినమైన వ్యక్తి అయినా నీ కొరకు కదులును గాక. అంటే నీ ప్రార్థన అంత బలముగా ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన ఎలాంటి వ్యక్తినైనా, ప్రార్థన ఎలాంటి పరిస్థితినైనా, ప్రార్థన ఎలాంటి స్థితిలోనైనా కదలనటువంటివి, మెదలనటువంటి రాతి బండ లాంటి ప్రతి సమస్య, ప్రతి వ్యక్తులను సైతం ఈ ప్రార్థన కదిలించగలిగిన శక్తి ఎందులో ఉన్నదంట, ప్రార్థనలో ఉన్నది. కాబట్టి మరిచిపోక మన జీవితంలో అనుదినము ప్రతిదినము ప్రార్థించే వారమై ఉందుముగాక. హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనం.
వీరు దెస్సలోనికలో ఉన్న సంఘము వారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలనియు చెప్పినటువంటి సంగతులు అలాగునున్నవో లేవో అవి ప్రతిదినములను లేఖనమును పరిశోధించుచు వచ్చిరి. చూడండి, ప్రతిదినము దేవుని సన్నిధిలో కూర్చోవాలి, స్తుతించాలి, అలాగే ప్రతిదినము దేవునికి మొరపెట్టాలి. అలాగే ప్రతిదినము కూడా ఆనాడు దెస్సలోనికలో ఉన్న వారి సంఘ కంటే ఇక్కడ ఉన్నటువంటి వీరు గనులైన వారుగా ఉన్నారు. ఇక్కడ వారిని గూర్చి మనకు చెబుతున్నటువంటి పౌలును శీలాను చెప్పినటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవే చెప్పారా, లేని వాటిని కలిపి చెప్పారా అని వారు ఏం చేస్తారంట, ప్రతి దినమును దేవుని వాక్యమును ఏం చేస్తున్నారంట, పరిశోధించి తెలుసుకుంటున్నారు. ఏం చేస్తున్నారంట, ప్రతిదినం ఉదయము మధ్యాహ్నము సమయము ఏదో ఒక సమయం వారికి దొరికిన ప్రతి దినము కూడా వాక్యమును ఏం చేస్తున్నారంట, చదువుతున్నారు. ఎంత చక్కగా చదువుతున్నారంటే అపోస్తులైన పౌలు నిలబడి లేఖనాల్లో ఉన్న విషయాలు చెబుతా ఉన్నప్పుడు వెంటనే వారి దగ్గర ఉన్నటువంటి కేంద్రాన్ని తీసి ఇది నిజమా, అక్కడ ఉన్నదా, కల్పించాడా, లేనిపోయినది అక్కడ ఏమైనా కూర్చాడా అని పౌలు కానీ శీలా కానీ అక్కడ చెబుతున్నప్పుడు ఈ గ్రంథాన్ని ఏం చేస్తూ ఉన్నారంట, మానక ప్రతిదినం ఏం చేస్తూ ఉన్నారు, తెరుస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని పరిశుద్ధులైన దేవుని బిడ్డలంగా దేవుని ఆరాధించే మన జీవితాల్లో ఈ పరిశుద్ధ గ్రంథము ప్రతి దినము మన కుటుంబంలో ఏం చేయబడాలి, తెరవబడాలి. ఎప్పుడైతే ఈ గ్రంథము మన జీవితాల్లో మన కుటుంబాల్లో ప్రతి దినము తెరవబడుతుందో ఆ గ్రంథములో ఉన్నటువంటి యుక్తమైన సంగతులు, ఆ గ్రంథములో ఉన్నటువంటి ఆశీర్వాదం, ఆ గ్రంథములో ఉన్నటువంటి దేవుని వాక్కు నీకు వినబడగలుగుతుంది. ఆ వినబడినటువంటి వాక్కు నీ జీవితాన్ని అద్భుతకరంగా ఏం చేయగలుగుతుందంట, మార్చగలుగుతుంది. కారణం ఏంటంటే మీరు ప్రతి దినము ఈ పరిశుద్ధ గ్రంథం అనే దేవుని వాక్యాన్ని మీరు తెరిచి ధ్యానిస్తూ ఉండగా దేవుడు మీలో కార్యాభివృద్ధి చేయుట ప్రారంభించునుగాక. ప్రతిదినం కూడా మనం ఏం చేయాలి, తప్పక దేవుని వాక్యాన్ని ఏం చేయాలమ్మా చెప్పండి, అందరూ ధ్యానిస్తున్నామా? ప్రతిదినం ఒక సమయం వీలు పడకపోతే మరొక సమయము ప్రతిదినము అంటే ప్రతి రోజులో ఒకవేళ ఉదయకాలం వీలు కాకపోతే మధ్యాహ్న సమయం మనం రెస్ట్ తీసుకునే సమయం వస్తుంది. అప్పుడు ఒక అర్ధ గంట ఆ గ్రంథాన్ని తీసి ఏం చేయాలి, ఎందుకంటే లోకంలో దేవుని బోధలు, లోకములో రకరకాలైనటువంటి వాక్యాలు మనం వింటున్నాం, రకరకాలైనటువంటి దేవుని వాక్కులు మనకు వినబడతా ఉన్నాయి. ఇక్కడ ఆది అపోస్తుల ఉపదేశమును మించి లోకములో వారి సత్తువ చేత, వారి ఆలోచన చేత, వారి మనస్సులో ఉన్న వాటిని ప్రజల మీదకు తిప్పుచున్నటువంటి బోధలు వస్తున్నాయి. మంచి బోధల కంటే, ఆశీర్వాదకరమైనటువంటి బోధల కంటే కల్పన కథల వైపు తిప్పు కాలం లోకంకి వస్తుంది. ప్రజలను నవ్వించి, ప్రజలను కవ్వించి, ప్రజలను సంతోషపరిచి ఏం చేస్తూ ఉన్నారు, చాలామంది సమయాన్ని గడిపేస్తూ ఉన్నారు. అలాంటి బోధల వైపు మనం మరలకుండా ఈ సత్యమైనటువంటి వాక్యములో మన కుటుంబాలు కట్టబడాలి అంటే ప్రతి దినము కూడా వాక్యాన్ని మనం ఏం చేయాలి, ధ్యానించాలి. అందులో నిజమేంటో, అందులో సత్యమేంటో, అందులో ఉన్నటువంటి పరమార్థం ఏంటో, అందులో ఉన్నటువంటి విలువైన సంగతులేంటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి క్రైస్తవునికి దేవుడు మన చేత పరిశుద్ధ గ్రంథం పట్టుకుని రావటం కాదు, కానీ ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యుక్తమైన సంగతులు మనం నేర్చుకోవాలి. మీ పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళితే ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చి ఆ టీచర్ వారి దగ్గర ఉన్న గైడెన్స్ ద్వారా అన్నిటినీ వారికి ఏం చేస్తారు, తెలియజేస్తారు. ఒక 1 ఇయర్లోనే ప్రారంభం నుంచి చివరి వరకు వారికి ఏం చేస్తూ ఉంటారో తెలియజేస్తూ ఉన్నప్పుడు
తెలియజేస్తూ ఉంటారు. తెలియజేసినప్పుడు కొద్దిమంది ఏం చేస్తారు, చెప్పేటప్పుడే చక్కగా ఏం చేస్తారు, రాసుకుంటారు. కొద్దిమంది కొన్నిటిని ఏం చేస్తారు, గుర్తుపెట్టుకుంటారు. ఇంకొద్దిమంది వారికి అర్థం కాకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఏం చేసుకుంటారు, బుక్ తీసుకుని షేర్ చేసుకుని రాసుకుంటారు. ఇంకొద్దిమంది ఎలా ఉంటారంటే టీచర్ చెప్పినా ఫ్రెండ్స్ చెప్పినా కూడా సర్లే మా తల్లిదండ్రులు పంపించారు కాబట్టి చదవాలి కదా అనేటటువంటి నిర్లక్ష్యం కలిగి ఉంటారు. ఈ 4 కోణాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో చివరి కోణంలో ఉన్నటువంటి ఆలోచన కలిగిన వ్యక్తుల పరిస్థితులు లోకంలో ఎలా ఉంటుందంట, విభిన్నంగా ఉంటుంది. చదువుకు తగిన పరిస్థితులు కనబడవు. ఎందుకంటే వారు ఆ చదువు విషయంలో ఏం చేయట్లేదు, కృషి లేదు. ఈరోజు వాక్యము పరిశుద్ధ గ్రంథము దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఈ గ్రంథాన్ని ప్రతిరోజు ఒక్కొక్క పేజీ ఏం చేయాలి, తిప్పుకుంటూ వెళుతూ ధ్యానిస్తూ ఉండేటటువంటి ప్రతి దినము కూడా దేవుడు నీతో మాట్లాడునుగాక. దేవుడు నీతో మాట్లాడితే నీ స్థితిగతులు విభిన్నంగా మార్చబడతాయి. ఎందుకంటే సేవకునిగా నా ద్వారా మాట్లాడే విధానం ఒక విధంగా ఉంటుంది, దేవుడు నీతో ముచ్చటించే విధానం మరొక కొత్త కోణంలో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే అపోస్తులైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దమస్కు మార్గములో ఒక రీతిగా దేవుడు అతన్ని దర్శించాడు. అలాగే అతడు అననీయ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ కంటికి ఉన్నటువంటి పోస్తులు, ఆ యొక్క నేత్రములు వెలిగించబడేటప్పుడు ఒకలాగా మాట్లాడాడు. ఆ వెలిగించబడి రక్షించబడిన తర్వాత దేవుడు సరాసరి ముఖ దర్శనాన్ని కనులారా అతనికి పరీక్ష అతనితో మాట్లాడినప్పుడు మరొక కొత్త కోణంలో దేవుడు ఏం చేశాడట, మాట్లాడాడు. అంటే దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నీతో సరికొత్తగా దేవుడు మాట్లాడునుగాక. ఆయన సరికొత్తగా మాట్లాడితే సరికొత్తమైనటువంటి పరిస్థితులు దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేయటం ప్రారంభించునుగాక. కాబట్టి పౌలు శీలలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రజలు ఏం చేశారంట, పరిశీలిస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేయాలంట, పరిశీలించి పరిశోధించి ఏం చేయాలి చెప్పండి అమ్మా, తెలుసుకోవాలా లేదా? గట్టిగా అందరూ ఒకసారి 2 చేతుల పైకి ఎత్తే హల్లెలూయా చెబుదాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పట్టు చీర 10,000 చీర 1,000 రూపాయలకి ఇస్తున్నారంటే మీరు తెలుసుకుంటారా ఏమా? స్త్రీలారా, పట్టు చీర 10,000 చీర 1,000 రూపాయలకి ఇస్తున్నారంటే ఎవరన్నా ఒక మాట చెప్పారంటే ఎవరు చెప్పారు అనేటటువంటి సమాచారం తెలుసుకుని ఎక్కడ అనే షాప్ దాకా వెళ్ళే వరకు మనసు ఆగుతా? చెప్పండి అమ్మా. సరే, ఇంకేదన్నా పలానా చోట పలానా పరిస్థితి సహోదరులకైనా పలానా చోటకు వెళ్తే మనకు ప్రభుత్వం తరపున కొంత సహాయం వస్తుంది అనే సమయం వచ్చినప్పుడు ఎర్లీగానే మనం వెళ్ళి ఏం చేస్తామో ఆ సహాయం కొరకు మనం ఏం చేస్తామో ముందుగానే వెళ్తాం. అయితే అంటే మనం సులువుగా దొరికేదైనా దేవుడు మనకి ఏదైనా అనుగ్రహించే దాని విషయంలో ఎంత చక్కగా ఆసక్తిగా మనం పనిచేస్తామో విలువైనటువంటి సమాచారం అంటే లోకములో మనకు ఉపయోగపడే సమాచారం ఎవరైనా తెలియజేసినప్పుడు దాని కొరకు ఎలా తెలుసుకుంటామో ఈరోజు దేవుని గ్రంథములో విలువైన సంగతులు ఉన్నాయి, విలువైన విషయాలు ఉన్నాయి, విలువైనటువంటి వాక్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చక్కగా పరిశీలించి పరిశోధించి ఏం చేసుకోవాలంట, తెలుసుకోవాలి. తెలుసుకుంటే మన కుటుంబాలకి, మన బిడ్డలకు, మన స్వాస్థ్యానికి దేవుడు మేలు కలుగ చేయుట ప్రారంభించునుగాక. మరొక మాటను చదువుకుందాం. లోకాసు వార్త 9:23. లోకాసు వార్త 9:23. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూడండి, ఇక్కడ ఎవరైనను ఆయన అందరితో అంటున్నాడు, ఆయనను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఏం చేసుకోవాలంట, ఉపేక్షించుకొని. అంటే ఉపేక్షించుకొనుట అంటే సమస్తమును విడిచిపెట్టుకొనుట. ఉపేక్షించుకొనుటలో ఉన్న
విలువైనటువంటి ఉపదేశ క్రమం ఏంటంటే విడిచిపెట్టుట. అంటే మీకు ఇష్టమైనవి లోకంలో చాలా ఉంటాయి. ఒకసారి దేవుని వెంబడించాక, దేవుని అనుసరించాక, దేవునితో మన ప్రయాణం చేయటం ప్రారంభించినాక లోకములో ఉన్న వాటన్నిటినీ కూడా ఏం చేయాలంట? విడిచిపెట్టుకోవాలి. ఇంకా లోకములో ఉన్నటువంటి విందులు, చిందులు, ఆర్భాటాలతో మనం వెళ్ళామనుకోండి, దేవుణ్ణి ఏం చేసుకోవాలంట? విడిచిపెట్టుకోవాలి. ఒకవేళ లోకములో ఉన్న వాటిని విడిచిపెడితే ఎవరిని వెంబడించవచ్చు? ప్రతిదినము ఆయన సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించవచ్చు. ఒకవేళ దేవుడొద్దు, ఈ లోకంలో విందులు, చిందులు, నాట్యాలు, రకరకాలైన కార్యక్రమాలు కావాలనుకుంటే ఆయన సిలువ అవసరం లేదు. దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో ఏం చేయవచ్చు? బ్రతకొచ్చు. ఎవడైనాను ఆయనను వెంబడింపగోరిన ప్రతివాడు కూడా ఆయన సిలువను ఎత్తుకుని ప్రతిదినం ఏం చేయాలంట? వెంబడించాలి. అంటే అతడు సమస్తమును, అనగా వారికి ఇష్టమైనది కావచ్చు, అయ్యో దేవునికి అయిష్టమైనది కావచ్చు, నీ జీవితంలో దేవుని కొరకు త్యాగం చేయవలసిన ప్రతిదాన్ని కూడా ఏం చేయాలంట? త్యాగం చేసి దేవుని కొరకు ఏం చేయాలంట? విడిచిపెట్టుకోవాలి. అలా విడిచిపెట్టుకుని దేవుని వెంబడిస్తే ప్రతిదినము ఏం ఎత్తుకోగలుగుతామో? ఆయన సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించగలుగుతాం. దేవుడు అంటాడు, నా సిలువ, నా భారము చాలా సులువైనటువంటిది. ఈరోజు చాలామంది సిలువ శ్రమ కాబట్టి మనం అందరం కూడా ఈ సిలువ దినాల్లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయకూడదు? ఇల్లు గృహాలు కట్టుకోకూడదు, ఫంక్షన్లు చేసుకోకూడదు, కొత్త బట్టలు కట్టుకోకూడదు అనే ఆలోచనలో ఉంటారు. సిలువ ఎవరికి శ్రమ? అది నీకు శ్రమ కాదు, నాకు శ్రమ కాదు. సిలువకి ఎక్కింది ఎవరో చెప్పండి. ఆ సిలువకి ఎక్కితేనే కదా మనకు విమోచన. చెప్పండి అమ్మా. విమోచన ఆ క్రయధనంగా ఆయన వధించబడాలని ఏం చేయబడింది? యెషయా గ్రంథంలో ఆయనను నలుగొట్టుట తండ్రికి ఏమైందంట? ఇష్టమైంది. ఇష్టం ఎవరికి? తండ్రికి. ఎవరి కొరకు? ఈ సర్వ భూజనుల కొరకు, అయ్యో ప్రజలను రక్షించుట కొరకు ఏం చేశాడంట? సిలువకి ఎక్కాడు. ఆయన సిలువకి ఎక్కుట సమస్త లోకానికి ఏమైన దినము? శుభదినం. గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. అంటే అది లోకానికి విమోచన, సంరక్షణ దినం. కాబట్టి మనం ఈ విషయాల్లో ఏ మాత్రం భయపడవలసింది లేదు. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని మాటలు మనల్ని తప్పుడు రకాలుగా, తప్పుడు బోధల వైపు నడిపిస్తాయి. అందుకే ఈ గ్రంథాన్ని ఎల్లప్పుడూ ఏం చేయాలంట? పరిశోధించి పరిశీలించి చదువుకుంటే అసలు ఎందుకు శ్రమ, ఎవరు సిలువ ఎత్తుకోవాలి అంటే, సిలువ ఎత్తుకొనుట అంటే క్రీస్తుని అనుసరించుట. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు ఆయన ఏం చేయబడ్డాడు? మ్రానుపై వేలాడ్డాడు. ఆ మ్రానుపై వేలాడిన యేసు యొక్క భారం ఏంటంటే నశించిపోతున్న వారిని రక్షించుట. ఆయన భారం, ఆయన సిలువేంటి? నశించిపోయిన వారిని రక్షించుట. దాని కొరకు ఆయన సిలువ ఎత్తుకొని కొద్ది మందికైనా దేవుని ప్రేమను ఏం చేయాలి? అది సిలువెత్తుకుని వారికి కొద్ది మందికైనా దేవుని రక్షణ సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. వీలైతే నీ కుటుంబ సభ్యులకైనా, వీలైతే నీ స్నేహితులకైనా, వీలైతే నీ చుట్టుపక్కల వారికైనా ఆయన భారం ఏంటి? నశించిపోతున్న ప్రజలు రక్షించబడకూడదని ఆయన సిలువెత్తుకొని ఆయన భారమైన పరిచర్య చేశాడు. ఆయన వెంబడించే మనము కూడా ఆ భారము, ఆ బాధ్యతను భరించి ఇతరులకు కూడా దేవుని ప్రేమను ఏం చేయాలంట? పంచాలి. అది దేవుని యొక్క భారమై ఉన్నది. హల్లెలూయా. ఆయన వెంబడించగోరిన ప్రతివాడు ప్రతిదినము మనకు సమయం దొరికినప్పుడల్లా మన తోటి వారికి దేవుని ప్రేమను పంచుదుము గాక. ఊళ్ళో ఉన్నటువంటి ఈ లోక సంగతులన్నీ పంచుకుంటే ఎంత తలకాయ నొప్పి అంటే అంత తలకాయ నొప్పి. ఎందుకంటే కొందరి గురించి ఆలోచన చేస్తే మన మైండ్లు కూడా ఏమైపోతాయి? ఏదని చెప్పండి అమ్మా. ప్రతిదీ మనం లోకంలో జరిగే ప్రతిదీ కూడా మన మనసులోకి తెచ్చుకుంటే మనం సంతోషంగా బతకగలుగుతామా? చెప్పండి తల్లి. హల్లెలూయా. సోదరులారా, బ్రతకగలుగుతామా? ఉన్నదే దేవుడు మనకి ఇచ్చినటువంటి కొద్ది జీవితం. ఈ కొద్ది జీవితంలో ఎప్పుడూ లేనిపోయిన చింత, లేనిపోయిన బాధలు పెట్టుకుంటే ఇంకెక్కడ సంతోషంగా ఉంటాం? ఇంకెక్కడ ఆరోగ్యంగా ఉంటాం? ఇంకెక్కడ దేవుడిచ్చిన శ్వాసాన్ని అనుభవిస్తాం? దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిలో, ఒకవేళ అది శ్రమైనా, అది కష్టమైనా, అది ఆర్థికమైనా కూడా దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలంటే సంతోషంగా గడపాలి. హల్లెలూయా.
నిన్ను శ్రమలో నుంచి, కష్టములో నుంచి పైకి లేవనెత్తే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీకున్నప్పుడు నీ దినములన్నీ సంతోషంగానే వెళ్ళబూస్తావు. కాకపోతే మధ్యలో కొన్ని బాధలు, దుఃఖాలు కలుగుతాయి. వాటిని బట్టి సడలిపోవద్దు, వాటిని బట్టి భయపడవద్దు, ధైర్యంగా ఉండు. ఈ ఉన్నటువంటి ఈ చిన్న జీవితంలోనే నీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా దేవుణ్ణి మీరు అడగండి. ఆ సంతోషమును రెట్టింపు చేసి దేవుడు నడిపించునుగాక. అలా నడిపించబడాలి. కానీ ఎప్పుడు దిగాలుగా, ఎప్పుడు విచారంగా. ఎవరికి లేవు సమస్యలు? ఎవరికి లేవమ్మా సమస్యలు? ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తే తల గోడకు వేసుకుని బాదుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ బాధలు భరించలేక అయ్యో పెళ్ళిళ్ళు చేసుకున్నవారు భార్యల్ని, బిడ్డలు విడిచిపెట్టేసి వేరే ఒక ప్రాంతాలకు వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు తెలుసా? భిక్షమెత్తుకుంటున్న వారు కూడా ఉన్నారు. కారణం ఏంటి? సమస్యలను తట్టుకోలేక, ఎదుర్కొనలేక వారి జీవితం అక్కడితో ముగించబడ్డది. అతనికంటూ ఒక సాక్ష్యం ఏమీ లేదు. తన బ్రతుకు అర్థం లేదు. ఎందుకంటే తనకు ఎదురైన వాటిలో నిలబడలేనాడు లోకంలో ఎలా బ్రతకగలుగుతాడు? తన జీవితంలో ప్రతి మనిషినికి సమస్యలు వస్తాయి, ప్రతి వ్యక్తికి కష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. కానీ వాటిని భరిస్తూనే బ్రతికి దేవుని కొరకు, దేవుని సన్నిధిలో వాటన్నిటిని నడిపించుకుంటూనే వెళ్తేనే ఆ జీవితానికి విలువ ఉంటుంది. హల్లెలూయా. ఆ జీవితానికి సార్థకత ఉంటుంది. కాబట్టి ఏ సమస్యకు భయపడకండి. స్త్రీలైన మీ కుటుంబంలో ఎదురయ్యే కొన్ని సవాళ్ళు, మీ భర్తలు ఎదిరించలేని కొన్ని పరిస్థితులకు మీరు వారికి ఏం కలుగు చేయాలి? ధైర్యాన్ని కలుగు చేయాలి. అంతేగాని మండే నిప్పులో పెట్రోల్ పోసి సాధ్యం చేయకూడదు. మంట రగిలేటప్పుడు, ఇబ్బంది పెరిగినప్పుడు నువ్వు ఎంత చూస్తావు, ఊరుకుంటావు. ఏదో ఒకటి తేల్చే అని చెప్పారు అనుకోండి, ఆయన తేల్చేలోపు లేనిపోని అయితే ఒకటి అనుకుంటే ఒకటైతే ఏమవుతుంది? స్థితిలే మార్చబడతాయి. నీ కష్టము, బాధ, దుఃఖం ఎరిగి పురుషులకు ఏం చేయాలి? మీరు సహకారం చేయాలి. అలాగే స్త్రీల యొక్క పరిస్థితులను ఎరిగి భర్తలు కూడా జ్ఞానంగా వారి విషయంలో ఏమై ఉండాలి? నడుచుకోవాలి. అలా మీరు ఎప్పుడైతే మీ కుటుంబాలను కట్టుకోగలుగుతారో చక్కగా మీ కుటుంబాలు ఏం చేయబడతాయి? నడిపించబడతాయి. దేవుడు కూడా ఏ ఆధ్యాత్మికమైన కుటుంబాలు దేవునిలో కట్టబడటానికి ఆయన సిలువలో శ్రమపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఇంకా చెప్పాలి అంటే వాక్యం అంటుంది, చదువుకుందాం మరొక విషయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అందుకే చివరిగా ఆ మాటను చదువుకుందాం. హెబ్రీ 3వ అధ్యాయము 14 చివరి వచనం. ఒకరినొకడు 15వ వచనం కాడి చదువమ్మా. ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనిడి, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలే క్రీస్తులో పారువై యుందుము. చూడండి, పై వచనాల్లో కూడా పాపము కలుగుచే భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లుగా సమయం ఉండగానే. హల్లెలూయా. ఏముండగానే అంటమ్మా? సమయము మన జీవితాల్లో ఉండగా ప్రతి దినము ఒకరినొకడు ఏం చేసుకోవాలంట? బుద్ధి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో ఎప్పుడు ఏది సంభవిస్తుందో మానవునికి తెలియదు. అలాంటి సమయము, అలాంటి సందర్భంలో మన జీవితాలు నడిపించబడతా ఉన్నాయి. అలాంటప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయము, ఈ లోకములో మనం ఉన్నంత కాలంలోనే మన తప్పిదములు కావచ్చు, ఎదుటి వారి యొక్క జీవితాలు సరిగా లేనప్పుడు ఒకరికొకరు ఏం చెప్పుకోవాలంట? బుద్ధి చెప్పుకోవాలి. ఒకవేళ మార్గం తప్పితే, వంకరి మార్గాన్ని వెళితే, చెడు ఆలోచన కలిగి అయ్యో తప్పుడు త్రోవకు వెళితే, అయ్యో చిన్నవాడైనా పెద్దవాడైనా అతనికి ఏం చేయాలంట? బుద్ధి చెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? బుద్ధి చెప్పాలి. ఆనాడు ప్రవక్త అయినటువంటి యోహాను యేసుక్రీస్తు కాలంలో రాజైన హేరోదు తన యొక్క సహోదరుడి యొక్క భార్యతో పాపం చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రవక్త ఏం చేశాడు? నువ్వు చేసేది తప్పు అని ఏం చేశాడు? కరాఖండిగా చెప్పి రాజు ఎదుటే నిలిచాడు. హల్లెలూయా. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నువ్వు చేసేది తప్పు అంటే ఊరుకుంటాడా? తన కింద ఉన్నటువంటి పరివారం కూడా భయపడిద్ది. రాజు ఏది చెప్తే అది జరగాలి. అలాంటిది
దేవుని సేవకుడైన వ్యక్తి అయ్యో అతని ఎదుట నిలిచి నువ్వు ఇలా పాపం చేస్తున్నావు, నీవు ఈ పాపమును బట్టి శపించబడతావు, మరణానికి పాత్రుడవుతావు అని చెప్పగానే అతడు మొహం చిన్నబుచ్చుకుని కోపాగ్నుడై ఆఖరికి అతన్ని ఎక్కడికి బంధించాడు? చెరసాలకు అప్పగించాడు. ఆ స్త్రీ చివరికి అతన్ని ఏం చేయడానికి చూసింది? చంపజూసింది, మరణానికి అప్పగించేశారు. అంటే దేవుని వాక్యమును బట్టి సరిచేసినప్పుడు ఒక్కొక్కసారి దిద్దుబాటును బట్టి శ్రమ కలగచ్చు, ఒక్కొక్కసారి బుద్ధి చెప్పుటను బట్టి కూడా నింద రావచ్చు, అవమానం వచ్చు. కానీ వారు క్రమబద్ధీకరణ చేయబడితే వారి బ్రతుకులు బాగు చేయబడతాయి. హల్లెలూయా. వారిలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపకపోతే వాడు ఇంకా మారతాడమ్మా. ద్రోహం చేసేవాడు, తప్పులు చేసేవాడు, వాడు వంకర మార్గంలో వెళ్తున్నప్పుడు పోనీలే అని వదిలేసామనుకోండి, ఇది చిన్నదే, రేపు పెద్దది చేశాడు, రేపు ఆ పెద్దదే మనకు మెడకు చుట్టుకునేదాకా తీసుకొచ్చారనుకోండి ఎవరైనా, అప్పుడు మనకేం కలిగిద్ది? భయం, కలవరం కలుగుతుంది. అలాంటప్పుడు చిన్న తప్పులోనే ఉన్నప్పుడు నీ సహోదరుడైనా, నీ ఇంట్లో వారైనా, నీ బంధువులైనా, నీ స్నేహితులైనా, ఈ లోకంలో ఉన్న ఆత్మీయులు ఎవరైనా తప్పుదం చేస్తున్నప్పుడు హెచ్చరించు, బుద్ధి చెప్పు, ఇది సరైనది కాదు అని దిద్దుబాటు చేయి. లేదు, మార్చుకోలేదంటే ఒకరోజు దేవుని శిక్షలో పాత్రులు అవుతారు. కాబట్టి ప్రతి దినము కూడా ఒకరికొకరు ఏం చేసుకోవాలంట? బుద్ధి చెప్పుకొనొచ్చు. మన సమయం ఈ లోకంలో ఎంత ఉందో మనకైతే తెలియదు, కానీ ఈ సమయం ఉండగానే మెలకు కలిగి ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము నిలిచేవారిగా ఉందుముగాక. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధిలో ప్రతి దినము మనం ఏం చేయాలంట? ఏక మనస్కులై కూర్చోవాలి, దేవుని స్తుతించాలి, దేవునికి మొరపెట్టాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. అలాగే ప్రతి దినము ఆయన సిలువను ఎత్తుకుని ఆయనని ఏం చేయాలంట? వెంబడించాలి. సిలువ అనేటటువంటి క్రీస్తు ప్రకటన స్వార్థ నీ బంధువులకు, నీ రక్త సంబంధులకు, ఆత్మీయులకు తెలియజేస్తూ వారిని దేవుని కొరకు ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. అలాగే ఎవరైనా మార్గం తప్పి ఉంటే వారికి బుద్ధి చెబుతూ ప్రతిదినము వారిని ఏం చేయాలంట? వాక్యముతో సరిచేయాలి. వాక్యం కూడా ఈరోజు ప్రతి క్రైస్తవుని కూడా అయ్యో ఒకసారి మార్పు చెందకపోతే అయ్యో దేవుని వాక్యం ప్రతిసారి ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. మీకు ఇదివరకు చెప్పాను, ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు చీరాల పట్టణ ప్రాంతంలో మంచి పేబా రేడియో ప్రసంగికులు. ఆయన మాట్లాడుతూ ఉంటే చక్కటి తేనె జారినట్లుగా ఆయన పలుకులు ఉంటాయి. ఒకప్పుడు ఈ టీవీ, ఒకప్పుడు ఈ యొక్క దూరదర్శన్ లేనటువంటి కాలాల్లోనే రేడియో ప్రసంగాల్లో ఆయన ప్రసంగం తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా ఉండేది. ఆయన వాక్యం వినటానికి సాయంకాలం 6-7 అయితే అందరూ కూడా ఎక్కడ కూర్చునే వాళ్ళు? గడపల దగ్గర వచ్చి కూర్చుని అయ్యో సిగ్నల్ దొరికితే ఆ వాక్యాన్ని విందామని దేవుని బిడ్డలే కాదు అన్యులు కూడా, ఒక బ్రాహ్మణ కుటుంబంలో అయ్యో రక్షింపబడిన వ్యక్తి, అయ్యో ఒక విదేశాల నుంచి వచ్చి ఈ దూరదర్శన్ ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న వారికి అయ్యో చక్కగా తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి చక్కటి తెలుగు పదాలు ఉచ్చరించగలిగిన వ్యక్తి ఇతడు కదా అని చెప్పి ఇతను తీసుకుని వెళ్ళారు. అతడు అనుకున్నాడంట, అయ్యో వీరు నన్ను బైబిల్లో ఉన్న విషయాలు చెప్పడానికి పిలిచాడు, నేను బైబిల్లో ఉన్నటువంటి విషయాలను సత్యమేంటో తెలియజేసి బైబిల్ తప్పు అని నిరూపించి వస్తానని అతడు వారితో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. తప్పని నిరూపిద్దామని వెళ్ళిన వ్యక్తిని ఆ బైబిల్ పట్టుకుంది. హల్లెలూయా. ఎవరికైతే ట్రాన్స్లేషన్ చేయడానికి వెళ్ళాడో అదే రేడియోలో ఒక గొప్ప ప్రధాన ప్రసంగికుడు అయిపోయాడు. హల్లెలూయా. అంత గొప్పగా దేవుని వాక్యం అతని జీవితాన్ని మార్చేశారు. చివరికి తన భార్య అతని త్రోసిపుచ్చేటటువంటి స్థితి. తన భార్య తాను దేవుని సేవలోనికి వచ్చిన కొన్ని ఏండ్ల వరకు ఆమె ఆయనకి ఏం చేయలేదంట? సహకరించలేదు. ఒకరోజు ఆమె మంచి పండుగ వస్తుందని ఒక పట్టు చీర కొనిపెట్టమని అడిగితే ఆయనకి స్తోమత లేదు, నేను కొనివ్వలేను, నా దగ్గర కొంత ఉందంటే అడిగి ఎక్కడికి వెళ్ళిందంట? అమ్మగారి ఇంటికి వెళ్ళింది. అయితే సాయంకాలం అయ్యేసరికి ప్రజలందరూ అరుగు దగ్గర ఒక రేడియో పెట్టుకుని కూర్చుంటా ఉంటే ఆమె చూసింది జనులందరూ కూడా ఎందుకు ఇలా
కూర్చున్నారు అని చెప్పి ఆమె కూడా ఆ గడప యొక్క ఊరు సందు దగ్గరికి వచ్చి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని వర్తమానం వింటూ ఉంది. ఈ వింటూ ఉన్నప్పుడు ఆయన పేరు ఆచార్య ఆర్ఆర్కే మూర్తిని నేను అని ఆయన ప్రసంగంలో చెబుతూ ఉన్నప్పుడు ఆమె హృదయం కదిలించబడ్డది. అక్కడ ఇంచుమించు లెక్కకు అనేకులు దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆమె హృదయం పట్టబడ్డది. హల్లెలూయా. నిజంగా నా భర్త మాటలు ఎంతమంది సాయంకాలం అయితే గ్రామాన్ని వింటున్నారు, నేను వినలేకపోయానని పశ్చాత్తాపంతో పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి అయ్యో తాను పరిశుద్ధపరుచుకుని రక్షించబడ్డాది. హల్లెలూయా. అంతటివి గొప్ప ప్రసంగికుడు చీరాల్లో ప్రసంగిస్తుంటే ఒక పోలీసు ఆయన మీటింగ్కి వచ్చాడంట. వస్తే వాక్యములో ఇకనైనా నీ బ్రతుకు మార్చుకో, ఈ పాపంలో నీవు ఉన్నావు, ఈ పాపమును విడిచిపెట్టని దైవ సేవకులు ప్రసంగించారు. అతడు చేస్తున్న పాపం అతనికి తెలుసు కాబట్టి అతనికి ఏమనిపించింది, అయ్యో ఈయనేంటి నా గురించి చెబుతున్నాడు అనుకుని కోపాగ్నుడయ్యాడు. సరే, అదే ఆయన గుంటూరు గుంటా గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు మరలా ఆర్ఆర్కే మూర్తి గారు గుంటూరు వచ్చారు కదని అదే మీటింగ్ వెళ్ళాడు. అక్కడ కూడా ఈరోజైనా నీ బ్రతుకు మార్చుకొని దేవుని వాక్యం వచ్చింది. ఇక ఆయనకి ఇంకా మండిపోయింది. ఈయనేంటి చీరాల్లోనూ ఇదే మాట చెప్పాడు, ఈ గుంటూరులో కూడా ఏం చెప్తున్నాడు, ఇదే మాట చెప్తున్నాడు. ఈయన గురికి ఎవరో నా జీవితం గురించి చెప్పారు, ఈయనకి నా బ్రతుకు గురించి ఒకవేళ నా భార్య చెప్పిందేమో, మా అత్తమామలు చెప్పారేమో అనే ఆలోచనలో పడ్డాడు. ఈ తర్వాత ఆయన విజయవాడ వేరే పని నుండి వెళ్ళాడంట. ఆ విజయవాడలో కూడా ఈయన సువార్త కూడికి పిలిచారు. ఆ విజయవాడ ఆ జీకానా గ్రౌండ్ ఆ ప్రాంతం దగ్గరలో వాక్యం చేస్తామన్నప్పుడు సరేలే ఇక్కడే ఉన్నా కదా ఆయన ఆర్ఆర్కే మూర్తి గారు ఏం చెప్తాడని మళ్ళీ వెళ్తే దేవుని వాక్యం మూడోసారి కూడా అలాగే ఏం చేస్తుంది, అస్సలు సర్రని నెత్తికొచ్చేసింది కోపం. అసలు ఆ కోపాన్ని వెళ్ళబుచ్చుకోలేక ఇంకొక 2 రోజులు మీటింగ్ ఉన్నాయి. ఆర్ఆర్కే మూర్తి గారు ఎక్కడ ఉన్నారు, ఏ లాడ్జీలో ఉన్నారంటే పలానా చోట ఒక పెంకుటింట్లో ఆయనకి విడితీచ్చారంటే పొద్దున్నే లేచి 9 గంటలకే వెళ్ళి ఆయన డోర్ కొట్టేసరికి ఆయన డ్రెస్ వేసుకుని వచ్చాడు. ఏదో పాస్టర్ గారిని బెదిరిద్దామని వెళ్ళాడు అనుకుంటా. డ్రెస్ వేసుకుని వెళ్ళాడు. పాస్టర్ గారు వందనాలు అన్నాడు. వందనాలయ్యా. ఎవరయ్యా అంటే నేను క్రైస్తవునేనండి, అయితే మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏంటి అంటే అడగండి నేను చెప్తానంటే కూర్చోండి అని చెప్పి ఆయన ఎవరైతే విడితిచ్చారో వాళ్ళ చేత మంచినీళ్ళు ఇచ్చి కూర్చోండి అంటే, పాస్టర్ గారు మీ చీరాలు వచ్చాను, నేను వాక్యం చెప్పారు, నేను గుంటూరు గుంటా గ్రౌండ్స్కి వచ్చాను, వాక్యం చెప్పారు, నిన్న కూడా ఒక వాక్యం నాతో మాట్లాడుతూ ఉన్నారు, మా భార్య ఉన్న మీతో చెప్పిందా అన్నాడు. నువ్వే తెలీదు, మీ భార్య ఎట్లా తెలిసిందా అన్నాడు ఆయన. లేదు మా అత్తయ్య ఉన్న వచ్చి చెప్పిందా అంటే, లేదండి మీరు ఎవరో నాకే తెలియదు, మీరు పోలీసా అంటే, అవునండి పోలీసు, నేను హెడ్ కానిస్టేబుల్ని, అయితే నా గురించి ఎందుకు మాట్లాడారు అంటే ఆయన అన్నాడు, అయ్యా దేవుని వాక్యం అనేది ఎలాంటిదంటే ఎలాంటి వారినైనా 2 అంచులు కలిగిన ఖడ్గం, నిన్నైనా సరి చేస్తుంది, నన్నైనా సరి చేస్తుంది. నీకు దేవుని మాట ఘాటుగా తగిలిందంటే కారణం ఏంటి, నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు, ఆ తప్పిదం చేస్తున్నావు కాబట్టి దేవుని వాక్యం నీతో ఏం చెప్పాలనుకుంది, బుద్ధి చెప్పాలనుకుంది. చీరాల్లోనూ దేవుని వాక్యం నీతోనే మాట్లాడింది. అప్పుడన్నా మారుతావంటే మారలా, ఈ గుంటూరు వచ్చినప్పుడన్నా నువ్వు మార్చుకుంటావంటే మార్చుకోలే. ఈ విజయవాడకు వచ్చిన తర్వాత కూడా దేవుడు మరలా మాట్లాడాడంటే ఇకనైనా మారకపోతే హఠాత్తుగా నీ జీవితం ఏమవుతుంది, ముగించబడుతుంది. లేదయ్యా ఎట్లా మారాలి ఆ జీవితం, ఆ పాపం, అయ్యో 1 సంవత్సరం కాదు 10 సంవత్సరాల నుంచి నా భార్యకు తెలియకుండా, నా కుటుంబానికి తెలియకుండా, అయ్యో ఒక స్త్రీని నా జీవితంలో అయ్యో పాపము చేత ఉంచుకుని అయ్యో నా బ్రతుకున్నదయ్యా, ఆమెను విడిచిపెట్టలేకపోతున్నాను. ఎలా అయ్యా అంటే ఒకటే ఒక మాట, నీవు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి నీకు ఇచ్చిన భార్య పిల్లలను చక్కగా ఏలుకో, పాపాన్ని విడిచిపెట్టు. ఆమె నన్ను విడిచిపెట్టదంటే నీవు విడిచిపెట్టు, ప్రార్థన చేయి, రక్షించబడు, ఆ పాపం నిన్ను విడిచిపెట్టిద్దని ఆయన చక్కగా చెప్పారు. హల్లెలూయా. ఆయన చెప్పిన తర్వాత 1 సంవత్సరం తర్వాత అదే పోలీస్ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యగారు మీరు చెప్పినట్లే నేను చేశాను, ఆమె నన్ను విడిచి వెళ్ళిపోయిందయ్యా,
ఆమె నన్ను విడిచి వెళ్ళిపోయింది. నేను హెడ్ కానిస్టేబుల్ నుంచి దేవుడు నన్ను ఒక సీఏగా దేవుడు ప్రమోషన్ చేశాడు. నా పాపములో నుంచి నేను బయటకు వచ్చినాక నా స్థితే మార్చబడ్డది. హల్లెలూయా. చూడండి, వాక్యం ఒకసారి ఒక మనిషిని సరిచేయాలనుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ నిలిచినా కూడా అదే మాటతో మనల్ని ఏం చేస్తాడంట, బుద్ధి చెబుతూనే ఉంటాడు, సరి చేస్తాడు. ఎందుకంటే ఒక మంచి మార్గంలోనికి వచ్చి మన జీవితాలు ప్రతిదినము దేవుని స్తుతించి ప్రార్థించేంత వరకు దేవుడు ఎప్పుడూ కూడా గద్దిస్తూనే ఉంటాడు. కాబట్టి గద్దించినప్పుడు గద్దింపుకు లోబడితే మన జీవితాలు దేవుడు ఏం చేస్తాడంట, అద్భుతముగా మలుచునుగాక. కాబట్టి ప్రతిదినము మనం ఏం చేయాలి, ఏక మనస్కులై దేవుని సన్నిధిలో కూర్చోవాలి ఇంటిలో. అలాగే దేవుని స్తుతించాలి, అలాగే ప్రతిదినము మొరపెట్టాలి, ప్రతిదినము వాక్య ధ్యానం చేయాలి, ప్రతిదినము దేవుని సిలువ ఎత్తుకుంటూ, అలాగే ప్రతిదినము ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలంట, వాక్యము చేత సరి చేసుకుంటూ మనం వెళితే మన జీవితము ఆశీర్వాదకరంగా మలచబడును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో ప్రతి వారు కూడా దేవుని సన్నిధానం